నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఎవరి జీవితమైనా బాగుపడాలంటే ఏవి వాటంతట అవే జరిగిపోవు. మార్పుకి శ్రీకారంతోనే మంచికి అంకురార్పణ జరుగుతుంది. అది వ్యక్తి అయినా, కుటుంబమైనా, ఊరైనా. నిన్నటిపై నిరాశ నిస్పృహతో కాక రేపటిపై ఆశతో అడిగేయాలి. ఆ చిన్న కదలికే గొప్ప విజయాలకు బాటలు పరుస్తుంది. మహాత్మా గాంధీజీ మాటల్లో చెప్పాలంటే సమాజంలో ఎలాంటి మార్పు చూడాలని అనుకుంటున్నామో అది మనతోనే మొదలవ్వాలి. శతాబ్దాలుగా కమ్మేసిన మద్యంపై ఇదే మార్గం ఎంచుకున్నాయి ఈ చైతన్య సీమలు. అన్ని ప్రశ్నలకు అదే సమాధానం కాదన్న బాపు స్ఫూర్తితో సమరభేరి మోగించాయి. స్ఫూర్తిదాయకమైన విజయాలు అందుకుంటున్నాయి. నవతరం నడక ఎటు సాగాలో నిర్దేశించే చైతన్య దీపికలై వెలుగులు పంచుతున్నాయి. మద్య నిషేధంపై తర్జన భర్జన పడుతున్న ప్రభుత్వాలకు అసలైన జనాభిప్రాయాన్ని నివేదిస్తున్నాయి. ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనుక వచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు. మద్యం సర్కారీ ఖజానాకు కామధేనువు, సమాజ శ్రేయస్సుకి గొడ్డలిపెట్టు. ఎంత మత్తులో జోగితే అంతగా ప్రభుత్వానికి ఆదాయం. కానీ అదే పల్లె ప్రగతికి పెను అడ్డంకి. కుటుంబాలు ఛిద్రమవడానికి, మహిళలపై దాష్టికాలకు, పిల్లలు బడికి దూరం కావడం సహా సకల అరిష్టాలకు మూలపుటమ్మ. అందుకే ఈ రక్కసిపై నల్గొండ జిల్లాకు చెందిన ఈ గ్రామాలు మద్యం మత్తుని పొలిమేర దాటించి స్ఫూర్తిగీత కాలపిస్తున్నాయి. ఇది నిజమైన పల్లె అంటే. అభివృద్ధికి పర్యాయ పదాలుగా నిలుస్తున్నాయి కదా ఈ గ్రామాలు. కాని ఒకనాడు ఈ పల్లెలు ఇలా లేవు. కొన్నేళ్ల క్రితం ఇతర పల్లెల్లాగే ఇక్కడ మద్యం ఏరులై పారేది. కష్టపడి తెచ్చిందంతా తాగుడికి తగలేసేవాళ్లు. ఆడవాళ్లకు చిత్రహింసలు, అనవసర గొడవలు. పిల్లలు ఏనాడు బడిమొహం చూసేవాళ్లు కాదు. కుటుంబాలు కూలిపోయేవి. మొత్తంగా ఊరు జీవోత్సవంలా ఉండేది. అదే సమయంలో ఊరికి ఊపిరిపోయాలన్న కొందరి సంకల్పం వాటికి తిరిగి కొత్త ఊపిరిలు అందించాయి. ఉసురు తీస్తున్న మద్యాన్ని తరిమికొట్టి అభివృద్ధికి అంకురార్పణ చేశాయి. నల్గొండలోని నార్కెట్పల్లి, మోత్కూరు మండలాల్లోని కొన్ని గ్రామాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. ఈ గ్రామం పేరు మాద ఎడవల్లి, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం. ఒకప్పుడు సారా, మద్యం అమ్మకాలతో నలిగిపోయిన అదే పల్లె నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. కారణం స్వచ్ఛంద మద్యపాన నిషేధం. గంగదేవపల్లి స్ఫూర్తితో ఊరిలో ఏర్పాటైన మద్య నిషేధ కమిటీ ఆ ఊరి తలరాతనే మార్చింది. మద్యం, నాటుసారా అమ్మినా, కొన్నా, తాగినా భారీ జరిమానా చెల్లించాలని కమిటీ తీర్మానం చేసింది. తొలుత కమిటీని ఎవ్వరూ పట్టించుకోకున్నా తర్వాత ఇళ్లిళ్లూ తిరుగుతూ అవగాహన కల్పించాక పరిస్థితి మారింది. ఏడాది కాలంగా గ్రామంలో మద్యం విక్రయాలు ఆగిపోయాయి. మద్యానికి బానిసైన కుటుంబాలు బాగుపడ్డాయి. మద్యానికి వెచ్చించే ఖర్చు ఆదా అయ్యింది. నిత్య కుటుంబ కలహాలు లేవు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రతికూల వాదనలు పట్టించుకోక ప్రగతి నినాదంతో ముందుకు సాగుతోంది మాద ఎడవల్లి. పెళ్లిపోయిన కానించి మా ఊళ్ళో సార్ అమ్ముతలేరు సార్. ఇప్పుడు 8 నెలలు అవుతుంది. మా ఆరోగ్యాలు మంచిగానే ఉన్నాయి. ఎవరు తాగుతలేరు, మంచిగానే ఉండరు. మా ఊళ్ళో ఏ గొడవ లేదు, ఎక్కలేదు సార్. మగవాళ్ళు ఎవరు తాగుతలేరు, పని చేస్తుండ్రు, మంచిగా ఉంటుండ్రు. మాది మంచిగానే జరుగుతుంది అక్క ఇక్కడ ఇప్పటి వరకు అయితే. సారా బంద్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది సారు. మందు కూడా బందే, అన్నీ బంద్ అయినాయి.
తాగకుంటే చాలా బాగుపడరు సార్. ఇప్పుడు తాగేటోళ్ళు అంతా మస్తు మంది బాగుపడరు, చాలా బాగుపడతారు. ఇది కొండగడప మోత్కూరు మండలంలో ఉంది. 2009 నుంచి ఇక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. ఈ ఊర్లో మద్యం ఊసే వినపడదు. అంతేకాదు ఎన్నికల్లో ప్రలోభాలకు అవకాశం ఉండదు. ఎవరు అభివృద్ధికి సహకరిస్తే వారికే ఓటు. సర్పంచ్ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు ఓటర్ల సూత్రం ఇదే. ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధికి సహకరించాల్సిందే, లేదంటే అంతా కలిసి వారిని నిలదీస్తారు. ఈ నేపథ్యంలోనే సీసీ రోడ్లు, ఆరోగ్య కేంద్రం, నీటి శుద్ధి కేంద్రం, పశు వైద్యశాల వంటి ఎన్నో సాధించుకోగలిగారు. సర్పంచ్ ఎలక్షన్లు కూడా మా గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో కూడా మేము డబ్బు తీసుకోకుండా, మద్యం తీసుకోకుండా నిజాయితీగా వేయాలని ఆ ఎలక్షన్లలో సక్సెస్ చేసినాం. ఒక ఏకగ్రీవంగా సర్పంచ్ని పెట్టి ఆ సర్పంచ్ అమ్మను కూడా ఈ పైన నిలదీసి చేపించుకునే హక్కు మాకుంది. మోత్కూరు మండలం గోవిందాపురము ఇదే బాటలో నడుస్తోంది. 2009 నుంచి మద్యాన్ని నిషేధించిన అక్కడ ఇంటింటికి ఆదాయమే. కుటుంబ సభ్యులంతా కష్టపడి పనిచేస్తారు. వచ్చిన ఆదాయాన్ని కుటుంబ ప్రగతికి ఖర్చు చేస్తారు. ఒకప్పుడు మద్యం, నాటుసారా వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. మహిళలు నిత్యం వేధింపులు ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో ఒక్కటై కదం తొక్కిన మహిళా సంఘాలు సంపూర్ణ మద్యపాన నిషేధంతో పాటు గ్రామంలో చక్కటి వాతావరణాన్ని సాధించగలిగారు. కానీ అందరం కలిసి బంద్ చేసిన కాంచి ఇప్పుడు ప్రశాంతంగా మంచిగా పంటలు పండించుకున్నారు. చేనులకు వస్తున్నారు, పనికి వేస్తున్నారు. ఎవరో తాగేటోడు ఉంటే ఊళ్ళోకి వెళ్ళిపోయి తాగి వస్తారు కల్లా దిగిపోద్ది. ఇంటికి వస్తే గొడవ ఉండదు, మంచి ప్రశాంతంగా ఉన్నారు. ఇవే కాదు, ఇంకా మరికొన్ని పల్లెలు మద్యపాన సంపూర్ణ నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాయి. మరికొన్ని గ్రామాలు నాటుసారాపై సమరం సాగిస్తున్నాయి. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటాలు ఫలించి త్వరలోనే నల్గొండ జిల్లా మొత్తం మద్యం రక్కసికి దూరంగా జరగాలని ఆశిద్దాం. ఒకనాడు ఆ గ్రామంలో మద్యం ఏరులై పారేది. నిత్యం పేకాట సందడే. మద్యం మత్తులో నిత్యం గొడవలే. పేకాటలో కూర్చుంటే కనీసం 2 రోజులు ఆడాల్సిందే. సంపాదించింది అంతా వ్యసనాలకే అర్పితం. కుటుంబ కలహాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరమే లేదు. అదంతా గతం. ఇప్పుడు గ్రామంలో మద్యం మచ్చుకైనా కనబడట్లేదు. పేకాట పత్తా లేదు. వ్యసనాలు వదిలిన పల్లె ప్రజలు ఆర్థికంగా బలపడ్డారు. ఇదంతా సాధించిన మెదక్ జిల్లాలోని మారుమూల గ్రామం బర్దీపూర్. మద్యం ఈ మాటెత్తడం అంటే రాక్షసత్వాన్ని ఆహ్వానించడమే అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. అదే స్ఫూర్తి మెదక్ జిల్లా పల్లె బర్దీపూర్ రూపురేఖల్నే మార్చివేసింది. ఒకప్పుడు ఒకరితో మరొకరికి గొడవలు, కుటుంబ కలహాలు గ్రామస్తుల్ని ఆలోచింపజేశాయి. అన్నింటికీ మద్యం అమ్మకాలు, తాగుడే కారణమని గుర్తించారు. మత్తులో పరువు పోగొట్టుకోవడం, సంపాదించిందంతా వృధా చేసుకుంటున్నారని తెలిసి అంతా సంఘటితమయ్యారు. కారణం 300 కుటుంబాలున్న ఊరిలో 5 మందు కొట్లు ఉండేవి. ఒక్కో దుకాణం రోజుకు 2000 నుంచి 5000 రూపాయలు అమ్మకాలు చేసేవి. అలాంటి పరిస్థితిలో మార్పు కోసం కులమతాలకు అతీతంగా కమిటీ ఏర్పడి మద్య నిషేధం ప్రకటించారు. మద్యం వల్ల అనర్థాలతో పాటు పేకాట పైత్యాన్ని గుర్తించి చర్యలు చేపట్టారు. ఊర్లో మద్యం అమ్మడం, తాగడమే కాక పేకాట నిషేధిస్తూ సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. మద్యం అమ్మితే 5000, తాగితే 500 జరిమానా విధించాలని తీర్మానించారు. 2010 ఆగస్టులో ప్రారంభమైన ఈ నిషేధం నేటికి ఆటంకం లేకుండా కొనసాగుతోంది. ఆ రోజు నుంచి మనము మన గ్రామంలో మద్యం అంటే బెల్ట్ షాప్సే కానీ ఎవరే కానీ గ్రామంలో మందు తాగకుండా మళ్ళీ పేకాట కూడా మా గ్రామంలో నిషేధించడం జరిగింది. ఇప్పుడు మద్యం తాగిండని ఎవరన్నా మనకు చెప్తే వాళ్ళకి గ్రామ పంచాయతీ పిలిపించి వాళ్ళకి తాగిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి 500 రూపాయలు జరిమానా వేసినాం. అమ్మేటోళ్ళకి 5000 రూపాయలు వేస్తామని చెప్పినాము. అమ్మేటోళ్ళు ఎవ్వరు అమ్మలేరు. తాగిన వాళ్ళకు అందరికి 500 వేసుకుంటూ
ఇట్లా కంట్రోల్ చేసినాం. ఇప్పుడు మొత్తం 100% కంట్రోల్ అయిపోయింది. బర్దీపూర్కి విజయం అంత సులువుగా దక్కలేదు. మద్య నిషేధం తీర్మానంతో బెల్ట్ దుకాణాలు మూసివేసినా కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించారు. మద్యం ప్రియులు ఇతర ప్రాంతాల్లో తాగి వచ్చేవారు, వారికి జరిమానా విధించారు. ఒకసారి పొరపాటు చేసిన వారు మళ్లీ తప్పు చేస్తే జరిమానా రెట్టింపు చేశారు. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు కుర్రాళ్లని సముదాయించి మద్యం సేవించడం వల్ల అనర్థాలు వివరించాక వారిలోనూ మార్పు వచ్చింది. అదే 500 ఉంచుకొని వాళ్ళ ఇంట్లోకి ఏదన్నా సరుకులే కానీ వాళ్ళ పిల్లలకు చదువులకే కానీ ఏదానికన్నా ఉపయోగపడాలి వాళ్ళకి ఆలోచన అనేది వాళ్ళకి వచ్చిందనమాట. జ్ఞానంతో మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు బాగుపడతాయని చెప్పి వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్తే వాళ్ళు కూడా కొన్ని రోజులకు దాన్ని సమ్మతించి మా భవిష్యత్తు కొరకే మీరు చెప్తున్నారు, ఇక ముందు మేము తాగమని చెప్పి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకొని మరి దాన్ని నిషేధించడం జరిగింది. ఈ తాగడం వల్ల కూడా ప్రతి మనిషికి రోజు చొప్పున మినిమం తక్కువ అంటే కూడా 200 రూపాయలు ఖర్చు అవుతున్నది. నెలకు వచ్చేసి 6000 దాకా ఖర్చు అవుతుంది. మరి సంసార భారము ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక మద్య నిషేధం, త్రాగుడు నిషేధించాలంట అని చెప్పేసి మరి గ్రామ పెద్దలందరూ నిర్ణయించినారు. ప్రారంభంలో నిషేధం అతిక్రమించిన వారికి విధించిన జరిమానాల సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేశారు. తర్వాత ఆ మొత్తాన్ని సామాజిక సేవ కోసం వినియోగించారు. ప్రస్తుతం గ్రామంలో మద్యం అమ్మేవారు, తాగేవారే లేరు. మద్యం మహమ్మారిని పారద్రోలాక ఊరి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గొడవలు, కుటుంబ కలహాలు నిత్యకృత్యంగా ఉండే ఆ గ్రామంలో ఇప్పుడవేవీ లేవు. వ్యసనాలకు వృధా చేసే సొమ్ము పొదుపు చేసుకోవడం ద్వారా ఆర్థికంగానూ అభివృద్ధి సాధించారు. జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. వాళ్ళ కుటుంబాలు కూడా కొంచెం వరకు ఆర్థికంగా బలపడడం జరిగింది. దానివల్ల చాలామంది సంతోషం వ్యక్తం చేశారు, ముఖ్యంగా మహిళలు కూడా. అప్పటి నుంచి అందరూ బాగానే ఉండ్రు. కుటుంబంలో ఏ కొట్లాటలు, ఏ గొడవలు లేకుండా జరుగుతుంది. బర్దీపూర్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామం ముందుకు సాగితే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలి? మద్యం వ్యసనం మనిషినే కాదు, మొత్తం ఊరు తలరాతనే తలకిందులు చేస్తుంది. అందరి నోట అన్ని వ్యవస్థల దగ్గర చిన్నచూపే చవి చూడాల్సి వస్తుంది. అభివృద్ధి అటకెక్కుతుంది. ఆ పల్లె గురించి పట్టించుకోవడం కూడా కద్దు. ఇలాంటి పరిస్థితుల నుంచే ఉప్పెనలా ఎగసిన మద్యపాన నిషేధ ఉద్యమం కరీంనగర్ జిల్లా పల్లెల్ని రాష్ట్రపతి నిర్మల గ్రామ పురస్కారం వరకు తీసుకెళ్లాయి. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు. పల్లెలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇవి మహాత్ముడి మేలిమి పలుకులు. అదే బాటలో ముందుకు సాగుతున్నాయి కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాలు. ఒంటికి, ఇంటికి, ఊరికి అశాంతిగా మారిన మద్యం మత్తుని ఎల్లలు దాటించాయి 8 పల్లెలు. దేశాయిపేట, కిస్టాపూర్, శ్రీరాములపల్లి, కొండన్నపల్లి, న్యాలకొండపల్లి, నిట్టూరు, గుంపుల, వేములకుర్తి గ్రామాల్లో మద్య నిషేధం అమలులో ఉంది. వారి అభివృద్ధి ప్రపంచానికి పరిచయమైంది. రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్మల్ పురస్కారము వరించింది. ముఖ్యంగా మా గ్రామం గత 30 సంవత్సరాల గ్రామ పంచాయతీ ఏర్పాటు నుంచి, అంటే నేను 42 సంవత్సరాలు ఉన్నాను. నా చిన్నప్పటి నుంచి చూస్తే మా ఊళ్ళో మద్య అమ్మకాలు నేను చిన్నప్పటి నుంచి లేవు. అది మా గ్రామంలో ఉన్న కట్టుబాటు. ఇల్లు దాకా వచ్చిన వాళ్ళను ఇంటి ముంగట ఉంచాలనే కట్టుబడితోని మా గ్రామం లోపల ఉన్నటువంటి మహిళలందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం లోపల కూడా మహిళలందరూ అదే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కళ్ళు తాగరు, పోరు కూడా. ఎవరన్నా చుట్టపోళ్ళు వస్తే వేరే ఊరికి పోయి తెచ్చుకొని చుట్టాలనే కొట్టుకుంటాం. ఒకప్పుడు ఈ ఊళ్ళు కూడా మద్యమత్తులో జోగినవే. ఇతర పల్లెల్లోని ఆడపడుచుల మాదిరే ఇక్కడి మహిళలు అష్టకష్టాలు పడిన వాళ్లే. గొడవలు, కేసులు నిత్యకృత్యం. అలాంటి సమయంలో ఊరంతా ఒక్కటై మద్యాన్ని పారదోలాలని నిర్ణయించారు. అప్పటి వరకు ఆ ఊరిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వని యంత్రాంగం ఆలోచనలోనూ మార్పు వచ్చింది. మౌలిక వస్తువుల కల్పన కోసం ఏళ్లపాటు తిరిగినా కాని పనులు ప్రస్తుతం అధికారులే ఊరికి వచ్చి పూర్తి చేస్తున్నారు. ఈ మార్పునకు మద్య నిషేధం ప్రారంభంతోనే అంకురార్పణ జరిగింది. ఇగో తాగితే పట్టుకుంటారు, చేస్తారని మా ఊరు మంచిగా బాగుపడాలని ఏది తాగుతలేరు, చేస్తలేరు సార్. గిడుంబ ఏది తాగుతలేరు. అమ్ము లేదు, అది జుర్మాలది. అబ్బా వాళ్ళకు భయపడతారు.
అంతకుముందు గిట్టెక్కడ పెండరు గుడుంబ తాగిరి మన తాగిరి మసాలం తాగిరి ఏడ దొరికితే అది అడ్డం పడి అంతకుముందు అందుకోసం ఊరు కట్టుకొచ్చింది ఎప్పుడు మంచిగా. ఈ గ్రామాలు ఒక్కసారిగా మద్యపాన నిషేధానికి పిలుపునివ్వకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగాయి. ముందుగా గుడుంబాపై సమరభేరి మోగించి ఆ తర్వాత క్రమంగా మిగిలిన మద్యం ఉత్పత్తులకు విస్తరించాయి. అంతిమంగా మద్యపాన నిషేధాన్ని సాధించాయి. ఇతర గ్రామాలు ఈ గ్రామాల స్ఫూర్తితో సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి ఆలోచించాలి. ఓ ఘటన ఆ గ్రామాన్నే మార్చేసింది. ఒక ఆలోచన వారిని ఆదర్శంగా నిలిపింది. పెట్టుకున్న కట్టుబాటుపైనే ఆ కోయ గ్రామం దశాబ్దాలుగా నిలబడింది. చేసిన తీర్మానాన్ని ఆనవాయితీగా మార్చుకుని ఐక్యంగా నిలబడ్డారు. ఖమ్మం జిల్లా ఆస్వాపురం మండలం గరివడ్డు గ్రామంలో 3 దశాబ్దాల కింద జరిగిన ఓ సంఘటన కుటుంబ మద్యాన్ని తరిమేసింది. పెద్దల తీర్మానాన్ని ఇప్పటికీ పాటిస్తూ అక్కడి యువత కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎనిమిది 800 మంది జనాభా, 480 మంది ఓటర్లు, మొత్తం 210 కుటుంబాలు, అంతా కోయ జాతివారే. అందరూ అందరికీ బంధువులే. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక పంచాయతీ పరిధి గరివొడ్డు గ్రామం కథ ఇది. 2 దశాబ్దాల కింద ఈ గ్రామంలో గుడుంబా తయారు చేసేవారు. చాలా మంది ఇప్పసారాయి చేసి తాగేవారు. ఒకరోజు అంతా వనభోజనాలకు వెళ్లారు. సారాయి మత్తులో 2 వర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగింది. తలలు పగిలేలా కొట్టుకున్నారు. రక్తాలు కారాయి. 50 మందిపై కేసులు నమోదయ్యాయి. కుటుంబ సభ్యుల్లా ఉండేవారంతా శత్రువుల్లా మారారు. ఆనందంగా ఉండే గ్రామంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆ గొడవే గ్రామస్తులందర్నీ కలిచివేసింది. మెల్లగా ఆలోచన మొదలైంది. కారణాలు వెతకసాగారు. ఘర్షణకు ప్రధాన కారణం ఆ రోజు తాగిన సారాయి అని గ్రహించారు. పరిష్కారం ఆలోచించారు. ఇప్పటికీ 25 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో సారా కానీ ఎటువంటిది కూడా అట్లా గవర్నమెంట్ సారా కూడా ఇక్కడ పెట్టనివ్వకుండా మేము బంద్ చేపించాం. ఇక్కడ నాటు సారా కానీ పెట్టడానికి అవకాశం లేకుండా చేసుకున్నారు. తర్వాత ఈ క్వార్టర్లు వచ్చినా కానీ సరే మామూలుగా పట్టుకోవటం చేయటం జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఇంత సందు పెట్టకుండా ఉంటున్నారు. ఇది కూడా అవసరం లేదు. ఎవరు చూసినా కూడా పట్టుకుంటున్నారు, చేస్తున్నారు. అందరికి కావాల్సిందే సారా వద్దని. గ్రామస్తులంతా సమావేశమై మత్తు వల్లే అంత అనర్థం జరిగిందని, తాగుడుకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. మద్యపాన నిషేధ తీర్మానం చేశారు. సారాయి తయారు చేయకూడదని కట్టుబాటు పెట్టుకున్నారు. మద్యం అమ్మకాలు, తాగడం నేరమని తీర్మానించారు. ఎవరైనా గుడుంబ మద్యం తయారు చేసినా, అమ్మినా, తాగినా వారిపై 25,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి గ్రామస్తులంతా ఒక్క మాటపై నిలబడ్డారు. ఏది కూడా విక్రయించడానికి వీలు లేదు. దాని మీద ఏమన్నా వస్తే మాత్రం చర్య తీసుకోవడానికి కంపల్సరీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు తప్పదు అనుకుంటే వేరే గ్రామానికి వెళ్లాల్సిందే. గ్రామంలోకి మద్యం తేవడం, తాగడం మాత్రం నిషిద్ధం. నాటు సారా కానీ గుడుంబా కానీ నిషేధించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అటువంటి చర్యలు చేపట్టలేదు. అంటే నాటు సారా కాయడం కానీ అలాంటి పనులు ఇంతవరకు ఎవరు చేయలేదు. నేను పుట్టిన కాడ నుంచి ఈ ఊర్లో ఇంతవరకు అసలు సారా అనేది ఉండలేదు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా అన్ని గ్రామాలు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రోజు నుంచి గ్రామస్తులంతా తాగుడు మాట ఎత్తలేదు. ఫలితంగా గ్రామాభివృద్ధికి బాటలు వేసుకున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్న గ్రామం గరివొడ్డు మాత్రమే. ఐకమత్యమే మహాబలమని మరోసారి నిరూపించిన గ్రామస్తులు ఒక మాటపై నిలబడి పెట్టుకున్న కట్టుబాటును ఆనవాయితీగా మార్చేసి జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నారు. పాలమూరు గత వైభవం మరుగున పడి వలసల జిల్లాగా వినుతికెక్కింది. తీవ్రమైన నీటి ఎద్దడి, సాగుకి కాదు కదా, గొంతు తడుపుకునేందుకు నీటి చుక్క దొరకదు, ఎక్కడా లేని కరువు. ఇలాంటి చోట మద్యం ఏరులై పారుతోంది. అలాంటి పరిస్థితుల్లోనూ ప్రకృతికి ఎదురేది పోగేసిందంతా మద్యం పాలవుతుంటే
తట్టుకోలేని మహబూబ్నగర్ జిల్లా ఆడపడుచులు అపర కాళీకులై మద్యపాన నిషేధం కోసం పోరాటం చేస్తున్నారు. కుటుంబాలతో పాటు గ్రామాలని కాపాడుకుంటున్నారు. నేరం ఎవరు చేసినా అంతిమంగా బలయ్యేది కుటుంబాలే. కష్టాలు పడాల్సింది ఆడపడుచులే. అందుకే అతివలు సంఘటితమై నినదించారు. ఊర్లో మద్యపాన నిషేధం నినాదం నిజం కావాలని ఆకాంక్షించారు. అనుకున్నదే తడవుగా కార్యాచరణలోకి దిగారు. క్రమక్రమంగా పల్లెల్ని మద్యం రక్కసి నుంచి కాపాడుకోగలిగారు. ఈ క్రమంలో విజయవంతమైన గ్రామాలుగా ఎదిరేపల్లి, ఇప్పలపల్లి వంటి అనేక గ్రామాలు నిలిచాయి. ఎదిరేపల్లి, ఇప్పలపల్లి తిమ్మాజిపేట మండల కేంద్రానికి అతి సమీపంలో ఉంటాయి. జిల్లా మొత్తానికి నిత్యం కోట్ల రూపాయల మద్యాన్ని సరఫరా చేసే ఐఎంఎల్ డిపో ఈ ఊర్ల నుంచి కూతవేటు దూరంలో ఉంది. ఇంకేముంది, ఇక అందరూ తాగి ఊగేవాళ్లు. ఫలితంగా రోజంతా కష్టపడి సంపాదించింది మొత్తం మత్తులో ఖర్చయ్యేది. గొడవలు, పోలీసులు ఊర్లోకి రావడం పరిపాటిగా మారింది. కుటుంబాల ఉనికినే ప్రమాదంలోకి నెట్టింది. ఇక్కడే ఆడపడుచులు ధైర్యం చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మహిళా సంఘాలు ఏకమై పోరాటం చేశాయి. తొలుత సహకారం కొరవడినా తర్వాత ఊరి జనాల్లో మార్పు వచ్చింది. ఊరు మారిపోయింది. ఊర్లో మందు అమ్ముతున్నంత వరకు ఊర్లో అయితే జనాలు ఎప్పుడు కొట్లాడుకుంటా కానీ గొడవలు అన్నీ ఎప్పుడు గొడవలే చేసుకుంటూ ఉంటారు. రోడ్ల మీద తాగి రోడ్ల మీద కొట్టుకొని కింద పడిపోయేది. అయితే మా పిల్లలు యువజన సంఘము లీడర్లు, పిల్లలు, యూత్ వాళ్ళు, మహిళా సంఘం వాళ్ళు అందరూ కలిసేసి ఏం చేస్తే మనము ఊళ్ళో కంట్రోల్ అవుతారు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. అలాంటప్పుడు అందరం కలిసి కూర్చొని మాట్లాడి మందు బంద్ చేస్తేనే బాగుంటుందని అనుకున్నాము. అప్పటి నుంచి ఊరు మొత్తం ప్రశాంతంగా ఉంది. ఈ 2 గ్రామాలే కాదు, జిల్లాలోని మరికొన్ని ఊర్లు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధించాయి. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ సర్పంచి చొరవకు తోడైన యువజన సంఘం మద్దతు ఊరి నుంచి మద్యాన్ని తరిమి కొట్టింది. నారాయణపేట మండలంలోని ఎక్లాస్పూర్, బైరంకొండ గ్రామాలు, కోడేరు మండలం నాగులపల్లిలోనూ మద్య నిషేధం అమలవుతోంది. ఇట్లే మేమే అనుకున్నాం సార్, తాగకుండా ఇది బంద్ చేస్తే బాగుంటుంది అని మేము అనడం వల్ల ఇట్లా కొంచెం పెద్ద మనుషులు కూడా అందరు ముందుగా అయ్యి బంద్ చేసారు సార్. ఎక్కడున్న పైసలన్నీ అందులోకే పోతున్నాయి. పిండి సంతలకు అయితే పైసలు కూడా మందులకే పోతున్నాయి. తాగనికనే ఆ బండి పెట్రోలకు ఆ మందులకే అవుతున్నాయి. మందు లేకుండానే మంచిగా అనిపిస్తున్నది. మద్య నిషేధం విధించి అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామాలు పాలమూరులో మిగిలిన ఊర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ పల్లెల స్ఫూర్తితో మిగిలిన ఊర్లు మద్యం రక్కసికి దూరం కావాలి, ప్రగతి మార్గాన పయనించాలి. తెలుగు పల్లెల్లో కొత్త మొగ్గ తొడుగుతున్న ఈ స్ఫూర్తి గీతిక మరెందరికో ఆదర్శం కావాలి. ప్రతి పల్లెలో చైతన్యం రగిలి సారాపై సమరం సాగించాలి. మద్యానికి స్వస్తి చెప్పి భవిష్యత్ తరానికి కొత్త పునాది వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.